హాయ్ అండి. ఈరోజైతే మనం చికెన్ ఫ్రై చేసుకుందాం. నా ఛానల్లో అయితే మ్యాక్సిమం నాటుకోడి వీడియోసే ఉంటాయి. ఇప్పుడైతే బ్రాయిలర్ చికెన్ వండుకుందాం. ఆల్రెడీ చికెన్ పకోడీ వీడియో పెట్టాను. సో ఇప్పుడైతే చికెన్ ఫ్రై చేసుకుంటున్నాము. రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. ఉల్లిపాయ అయితే ఒక్కటి తీసుకోండి, అది కూడా ఒక్కటే మిక్సీ పట్టేసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల మనకి గ్రేవీలా వస్తుంది, ఫ్రైలా వస్తుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. అండ్ చికెన్కి అయితే నేను ఉప్పు పసుపు పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు వేసుకునేటప్పుడు కొంచెం చూసి కొంచెం వేసుకోండి. చికెన్ అయితే నేను ముందు రోజు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చికెన్ ఎప్పుడైనా సరే మనం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఎక్కువ ఎంత టైం అయినా సరే ఒక 1 డే లోపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి పీసెస్ అనేది సాఫ్ట్గా ఉంటాయి. తెచ్చిన వెంటనే డైరెక్ట్గా వండితే మీరు అబ్జర్వ్ చేయండి, కొంచెం గట్టిగా ఉన్నట్టు పీసెస్ అనిపిస్తాయి. సో ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కాబట్టి నాకు పీసెస్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయి, అంటే తొందరగా కూడా కుక్ అయిపోతుంది. సో కారం అయితే నేను ఒక డిఫరెంట్ వేలో ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, అద్దరిపోతుంది, ఒక రేంజ్లో ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. చికెన్ పకోడీ వీడియో కూడా చూసి అది కూడా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. సో ఈ విధంగా నేను చికెన్ ఫ్రై చేసేసుకున్నాను. అండ్ కసూరి మేతి, జీలకర్ర, ధనియాల పౌడర్ అండ్ మసాలా పొడి మొత్తం చల్లుకున్నాను. ఎవరి దగ్గర ఆమ్చూర్ పౌడీ ఉంటే మాత్రం వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ చికెన్ అయితే కొంచెం లైట్గా అడుగు అంటుకునేలా అనిపించేటప్పుడు ఆఫ్ చేయండి, అప్పుడే మంచిగా ఫ్రై అవుతుంది. సో అది దీనికి అంటుకోవడం వల్ల కొంచెం టేస్ట్ ఇంకా అద్దరిపోతుంది. అంటే మాడిపోవడం కాదు, జస్ట్ అంటుకుంటుంది అని అనిపించినప్పుడు ఆఫ్ చేసేయండి. మళ్ళీ మాడిపోతే నన్ను తిట్టుకోవద్దు, ముందే చెప్తున్నా.